నిజండి మొత్తానికి పాపం ఒక 50 రోజుల నుంచా పిల్లల హాలిడేస్ ఈ రోజు నుంచి స్కూల్. చిన్నప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది మనకు కూడా. 2 మంత్స్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే ఏడుపు ఏడుపు కాదు ఆ రోజు. అసలు ఎల్లబుద్దే కాదు. ఒక 2-3 రోజులు అందులో ఇవాళ ఏం వారం? గురువారమా శుక్రవారమా? సో శనివారం ఆదివారం ఇంకో 2 రోజులు వెళ్తే మళ్ళీ సెలవే కదా. అందుకని చాలామందికి ఎల్లబుద్ధి కాదు స్కూల్కి. ఇవాళ గురువారం. సో చాలామందికి స్కూల్కి వెళ్ళబుద్ది కాదనమాట. మండే నుంచి వెళ్దాంలే అనుకుంటారు చాలామంది. సో పాపం పిల్లలకైతే కష్టమే. సరే చూద్దాం. మొత్తం మీద అయితే ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఆటపాటలకి ఇక స్వస్తి, ఇక చదువులతో కుస్తీ. నేటి నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు, ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు, బడిబాట పేరుతో ప్రభుత్వం ఫలితం సాధించిందా? 210 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు 210 ప్రభుత్వ పాఠశాలలు అంటండి. తాజాగా జీవో విడుదల చేసిన ప్రభుత్వం. దీని గురించి మాట్లాడాలి మనం సుదీర్ఘంగా. ఎందుకంటే ఈ కాళేశ్వరం గురించో లేకపోతే మిగతా వాటి విషయం గురించి మాట్లాడదాంలే కానీ మనం అవి కూడా. కానీ వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఎవరికి శిక్ష పడేది ఏమీ లేదు, ఎవరిని పీకి పొడిచేది ఏమీ లేదు. కేసీఆర్ని అరెస్ట్ చేయరు, ఎవరిని అరెస్ట్ చేయరు. కాకపోతే ఆ రాజకీయాలు, ఆ తలకాయ నొప్పులు ఎప్పుడు ఉండేవే. కాబట్టి మనం ఒకసారి పిల్లల భవిష్యత్తు గురించి కాబట్టి దీని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, మనం మాట్లాడదాం. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కూడా కొంచెం కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే ఈరోజు నుంచి స్కూల్ ఓపెనింగ్ పెద్ద ఎత్తున ఓపెన్ చేస్తారు. అది పెద్ద ఎత్తున ఉండదులే, యాజ్ యూజువల్ మామూలు స్కూల్స్ ఓపెన్ ఉంటాయి. ఇదే ప్రైవేట్ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఈరోజు ఓపెనింగ్ రోజు చక్కగా స్కూల్ మొత్తం నీట్గా క్లీన్ చేసి, ఏమన్నా పాడైపోయినవి ఉంటే పెయింట్లు వేసి, ఏమన్నా డెవలప్ చేసే ఉంటే చేసి, సిస్టమ్స్ ఏమన్నా రిపేర్స్ ఉంటే చేయించి, లైట్లు ఫ్యాన్లు ఏమైనా ఉంటే బాగు చేయించి రెడీ చేసి పెడతాయి ప్రైవేట్ స్కూల్స్. కానీ గవర్నమెంట్ స్కూల్స్కి ఈరోజు పిల్లలు వెళ్తే ఎట్లా ఉంటాయంటే బెంచీలకి మొత్తం బూజు పట్టిపోయి, బాత్రూముల్లో మట్టి నిండిపోయి, బాత్రూములు గలీజ్ అయిపోయి, లైట్లు పాడైపోయి, ఫ్యాన్లు పాడైపోయి, వాటికి పైన సీలింగ్లకి బొక్కలు పడి వాటిలోంచి వర్షం గారతా స్కూల్లో బల్లులు, పిల్లులు, నల్లులు, పాములు తిరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్లో. ఏ ప్రాంతం అన్నా నేను సవాల్ చేస్తాను, ఏ ప్రాంతంలో అయినా ఇంతే ఉంటుంది. పిల్లలు వెళ్ళగానే వాళ్ళకి స్వాగతం పలికేవి ఇవే. ఈ వసతులే వాళ్ళకి స్వాగతం పలుకుతాయి. మేము ఇరగదీస్తామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో ఉన్న కేసీఆర్ కావచ్చు, ఎవరైనా ఇదే కంటిన్యూ అవుతుంది. స్కూల్స్ రీఓపెనింగ్ రోజు వెళ్ళిన పిల్లలకి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, బుక్స్ ఉండవు, సరిగా తాగడానికి మంచినీళ్ళే ఉండవు. ప్రతి స్కూల్ ఇదే పరిస్థితి ఉంటుందండి. 100% డౌట్ లేదు దాంట్లో. వీళ్ళేమో ఏదో మేము ఇరగదీస్తాం అసలు అంతా ఇంత అని చెప్తారు, కానీ గవర్నమెంట్ అంతలో కొంత కూడా ఉండదు తెలుసా. ఏదో బాగుంది చూసారా. ఇట్లాంటివి చేస్తే కొంత బాగుంటుంది. డప్పు కొట్టి రారమ్మని ఆహ్వానించి హైదరాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి మడ్ఫోర్ట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బుధవారం ప్రదర్శన చేపట్టారు. సిబ్బంది డప్పు కొడుతూ గురువారం నుంచి పిల్లల్ని బడికి పంపాలని తల్లిదండ్రులను కోరారు. మడ్ఫోర్ట్ అంటే ఇది ప్రైవేట్ స్కూలా మరి తెలియదు మనకి. ఇట్లాంటివి గవర్నమెంట్ చేయలేదు యాక్చువల్గా. వేసవి సెలవులు ముగిశాయి. గురువారం పాఠశాలలో పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు ఆటపాటల్లో మునిగిన విద్యార్థులు మళ్ళీ బడిబాట పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. తరగతికి తగినట్లు అభ్యసన సామర్థ్యాలు సాధించేలా విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈసారి ముందుకెళ్తుంది. చిన్నారులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేందుకు పూర్వ ప్రాథమిక తరగతులు అందుబాటులోకి తెస్తుంది. కృత్రిమ మీద సాంకేతికత ఆధారంగా పిల్లలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇక్కడ రాసింది మొత్తం శుద్ధ అబద్ధం అన్నమాట. ఒక లైన్ కూడా దీంట్లో నిజం ఉంటుంది తెలుసా. పూర్తిగా 100కి 100 కాదు, 100కి 1000% అబద్ధం. 100కి 1000% అబద్ధం. ఎక్కడ ఏ స్కూల్లో ఫెసిలిటీస్ ఉండవు. ఇంకా ఇలా మొహానికి అనకూడదు, కానీ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తారంట, కంప్యూటర్లు డెవలప్ చేస్తారంట, గాడిద గుడ్డ అంట, తొక్క తోలంట. మేము స్కూల్స్ని అది చేస్తాం, ఇది చేస్తాం, అంత చేస్తాం, ఇంత చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఎక్కడ అయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మీరు ఏం చేద్దామని కబుర్లు చెప్తారు, కానీ అసలు మీరు స్కూల్స్కి బడ్జెట్ ఏం కేటాయించలేదు కదా. ఇక ఇప్పుడు స్కూల్స్కి ఏమైనా డెవలప్ చేయాలంటే, ఈ ప్రభుత్వ స్కూల్స్ ఏమైనా బాగు చేయాలంటే మీరు జేబులోంచి తీసి ఇవ్వాలి. మీరేమో పాపం అడ్డదిడ్డంగా కోసినా, నిలువుగా చీల్చినా డబ్బులు వస్తలేవు. మీ ఎమ్మెల్యేలేమో ఖర్చు పెడతానికి రోజుకి బండి బయటికి తీస్తే 1,00,000 ఖర్చే అవుతుంది, ఛాయ్ ఖర్చులకు కూడా, డీజిల్ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు అని చెప్పి మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. విద్య పైన మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, స్కూల్స్ పైన 100% లేదు.
ఈ ప్రైవేట్ స్కూల్స్ని పోనీ మీ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు డెవలప్ చేయలేకపోతున్నారు, బాగు చేయలేకపోతున్నారు, దాన్ని ఏం పెద్దగా మీరు ఊడబడవలేకపోతున్నారు. కాబట్టి పోనీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇష్టానుసారంగా లక్షల ఫీజులు, అడ్డదిడ్డమైన పర్మిషన్లు, రకరకాల క్యాంపస్లు, ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకొని స్కూల్ పెట్టేస్తున్నారు, దాంట్లో డూప్లెక్స్లు తీసుకొని స్కూల్ పెట్టేస్తున్నారు దాంట్లో. ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలు ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోలేరు మీరు. ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమి వేయలేరు మీరు. ప్రైవేట్ స్కూల్స్లో ఇష్టరాజ్యంగా ఫీజులు ఉన్నాయి, వాటిపైన మాట్లాడలేరు మీరు. అసలు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారే ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా, మీరు ఏ విషయం పైన సీరియస్గా వర్క్ చేస్తున్నారండి? అటు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయలేరు, గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ పెరిగేలా చేయలేరు. పోనీ ప్రైవేట్ స్కూల్స్లో పోనీ తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసో, కూలినాలో చేసో, పుస్తలు గిస్తులు అమ్ముకోనో, ఆస్తులు తాకట్టు పెట్టుకోనో పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివించలేక ప్రైవేట్ స్కూల్స్కి తీసుకెళ్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు లక్షలు ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. పోనీ దానిపైన మీరు యాక్షన్ తీసుకోగలుగుతున్నారా? ఏమాత్రం విద్య పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు మీ ప్రభుత్వాలకి. వాళ్ళకి ఓట్లు ఉండవనా, వాళ్ళు మిమ్మల్ని అడగలేరనా, లేకపోతే గతంలో కొన్ని ఏళ్ల క్రితం అండి, ఒక 100 ఏళ్ల క్రితం అనుకుంటా, కొంతమంది సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం వాళ్ళు ఈ చిన్న వాళ్ళు స్కూల్కి వెళ్తా అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. పర్టికులర్గా మన తెలంగాణలోనే ఈ దొరలు గడీల పాలన నడిచేటప్పుడు పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలంటే ఆ తండ్రి వెళ్ళి ఆ దొర ఎవరైతే ఉంటారో ఆ దొర దగ్గర, ఏదో సినిమాలో కూడా ఉంటుంది కదా, ఆ దొర దగ్గర కింద కూర్చొని బాంచన్ దొర మా బిడ్డని చదివిస్తా దొర నేనని చెప్పి అడగాలి. ఆ దొర ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడా ఆ దొర అంటే, వీడు చదువుకుంటే ఇప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తాడు, మన ముందు తలదించుకొని నిలబడ్డాడు, మన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డు, మన ముందు వీడు మనకి కాళ్ళు వస్తాడు, వీడు చదువుకున్నాడు కాబట్టి, వీడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనల్ని క్వశ్చన్ చేస్తాడు, కాబట్టి వాడిని స్కూల్కే పంపొద్దు, వాడిని చదివించొద్దు అని చెప్పి గతంలో దొరలు వీళ్ళంతా ఈ గడీల పాలన ఉండేది కదా, నిజాం పాలన, అప్పుడు అట్లా జరిగేది. ఇప్పుడు కూడా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తుందా ప్రభుత్వం? ఏమన్నా చదువుకుంటే పిల్లలకి నాలెడ్జ్ పెరిగిపోతే మన రాజకీయ నాయకుల భవిష్యత్తు కష్టం. ప్రతి రాజకీయ నాయకుడు అండి, నేనే నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీని అంటలా, ప్రతి రాజకీయ పార్టీ ఇదే. రేపు ఇంకో పార్టీ ఏదొచ్చినా అందరికీ పిల్లలంటే చిన్న చూపే, స్కూల్స్ అంటే చిన్న చూపే, విద్య అంటే చిన్న చూపే. ఎవ్వరు మాట్లాడరు దీని గురించి, ఎవరు చెప్పరు, ఎవరు అడగరు, అందరికీ భయం. ఎవరంటే భయం తెలుసా అందరికీ? ఈ నారాయణ చైతన్య కాలేజీలో వాళ్ళు వేసే ముష్టి ఎక్కడ రాదు అని చెప్పి ఈ డిఈఓలకి వీళ్ళందరికీ భయం. ఏమీ మాట్లాడలేరు, ఎంత ఫీజు అన్నా పెట్టుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 210 ప్రాథమిక పాఠశాలల్లో ఈసారి పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీని ప్రారంభిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యార్థులు సైతం ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేస్తారట. మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తారట. ఇక గత విద్యా సంవత్సరం చివరిలో 513 ప్రాథమిక పాఠశాలల్లో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ మేధ సాంకేతిక ఆధారంగా చిన్నారులకు విద్యా బోధన చేసేందుకు కంప్యూటర్ ల్యాబ్ నెలకొల్పింది. ఈసారి మరో 5651 ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఒక్కో బడికి 5 కంప్యూటర్లతో ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ అంశాలపై 1.12 లక్షల మంది టీచర్లు శిక్షణ ఇచ్చారు. 283 కేజీబీవీల్లో ఇంటర్ విద్య వరకు అందిస్తుండగా ఈసారి మరో 120 కేజీబీవీలు కూడా అందుబాటులోకి రానుంది. దానివల్ల 7680 సీట్లు కొత్తగా రాబోతున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యను అందుకునేందుకు వీలుగా టీస్టెమ్ ల్యాబ్ని నెలకొల్పుతున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వాటి ద్వారా ఆన్లైన్లో సబ్జెక్టులు మరింత లోతుగా నేర్చుకోవచ్చంట. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో 51,408 సీట్లు నిర్వహించిన ప్రవేశాలకు మే నెలాఖరు నాటికే పూర్తయ్యాయి. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ ఖాళీలు కూడా భర్తీ అయ్యాట అని చెప్తున్నారు. వెళ్దాం, మన ఛానల్ ద్వారా మనం వెళ్దాం. దగ్గరలో ఉన్న మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్న మనకి వీలైన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, క్లాసులు ఎలా జరుగుతున్నాయి, అటెండెన్స్ ఈ అడ్మిషన్స్ గతం కన్నా పెరిగాయా తగ్గాయా, జీరో అడ్మిషన్స్ ఉందని ఎన్ని స్కూల్స్ మూసేశారు, వీటన్నిటిపైన కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. మేము చేస్తాం కూడా. ఎందుకంటే ప్రభుత్వాలకి విద్యార్థులన్నా విద్యన్నా పట్టింపు ఉండదండి. ఈ రాజకీయాలు, వీళ్ళ స్కాములు, స్కీములు ఇవన్నీ రోజు ఉండేవే, కానీ కనీసం
మన జనరేషన్ పాడైపోయింది, మన గత జనరేషన్ పాడైపోయింది రాజకీయాల వల్ల, ఈ రాజకీయ రొచ్చుల వల్ల. కనీసం మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నా బాగుండాలనేది మా యొక్క లక్ష్యం. దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం డెఫినెట్గా. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని, అందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని చెప్పాలి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు మెస్ ఛార్జీల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులతో పాటు బదిలీ ప్రక్రియ కూడా చేపట్టింది. ఈ సందర్భంలోనే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయుల బదిలీ కూడా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన చోట్లకు బదిలీ చేసింది. దీంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉండాలనే దిశగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకోవడంతో ఈ శాఖపై ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను కూడా ఆయా పాఠశాలకు పంపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ప్రైవేట్ విద్యా సంస్థలు భారీగా దోపిడీకి తెరలేపాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎల్కేజీ పిల్లలకు కూడా లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా ప్రైవేట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. ఇక్కడ ఇంకోటి చూడండి, చిన్నపిల్లలకు కూడా అవసరం లేని పుస్తకాలను సైతం అంటగట్టి విద్యను వ్యాపారంగా మార్చేశారు. ఐఐటి టెక్నాలజీ పేరిట విద్యా పాఠ్య పుస్తకాలను అంటగడుతూ 10 నుండి 20 వేల రూపాయల వరకు విలువ చేసే పాఠ్య పుస్తకాలను అంటగడుతున్నారంట. చిన్నపిల్లలకి ఐఐటి టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు ఎందుకండి, ఎవరికి అవసరం అండి? ఈ పిల్లలకి ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రైవేట్ స్కూల్స్లో నాట్ ఓన్లీ బుక్స్ అండి, వాళ్ళు బట్టలు అమ్ముతున్నారు. స్కూల్స్లో బట్టలు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతారు, టై అమ్ముతారు, ఈ చెడ్డీ బనీలు కూడా అమ్ముతారు. బ్యాగులు అక్కడే కొనుక్కోవాలి, రిబ్బన్లు అక్కడే కొనుక్కోవాలి. తెలుసా కొన్ని స్కూల్స్ అయితే ఇంకా శానిటరీ ప్యాడ్స్ కూడా అమ్ముతారు, తెలియదు కొన్ని స్కూల్స్ మనకి. ఇంకా అన్నాళ్ళు పోతే మా స్కూల్లో అమ్మిన బియ్యమే తినాలి మీ పిల్లలు, మా స్కూల్లో అమ్మిన ఫ్రూట్సే తినాలి, మా స్కూల్లో ఇచ్చిన పాలే తాగాలని చెప్తారేమో వీళ్ళు. అట్లా తయారవుతుంది ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ, అట్లా తయారవుతుంది. గవర్నమెంట్లు ఊరికే చూస్తూ ఊరుకుంటున్నాయి చేతులు ముడుచుకొని, అంతకుమించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాదు కదా, కనీసం పట్టించుకుందన్న ఆలోచన కూడా చేయట్లేదు గవర్నమెంట్స్. ఎందుకో మరి పిల్లలంటే అంత చిన్న చూపు వీళ్ళకి.